చేస్తా బొచ్చిస్తాడు పర్మిషన్. అగో ఆన్సర్ అయితే దొరికింది. సో పక్కా ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్న అబద్ధాలు అయితే ఆమె చదివిన 10th గా నిజంగా ఎంతవరకు చదువుకున్నావు చెప్పు. ఇంటర్వ్యూ లాగ్ అవుతుంది, లాగ్ అయితే జనాలు మెచ్చుకోరు తిట్టుతారు వాళ్ళని. చెప్పు ఎంతవరకు చదువుకున్నావు. బాయ్ ఫ్రెండ్ లేడు, ఓకే, జస్ట్ మసాలా కాంటెంట్ కోసం బొచ్చిస్తాడు అని అన్నా. నేనైతే 10th అన్నదిగా 10th అయితే నేను కాదు. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు. అది ఎందుకు అరే చెప్పు రాదు, నేను మాత్రం చెప్పదు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇంటర్ మొత్తం అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పాలి. ఇంటర్ చదివిను, సో డిగ్రీ చదవలేను, పక్క చదవలేదు డిగ్రీ. కాలేజ్ పేరు చెప్పాలా. అరే నీకు చెప్పాలా, నేను ఇంటర్వ్యూకి నేను పిలిచినా, సో నీ గురించి నేను ఎంక్వైరీ చేసిన, నీకు ఏ బాయ్ ఫ్రెండ్ ఉండో అవన్నీ నేను ఎంక్వైరీ చేసిన, నువ్వు జిమ్కి ఏడబోతావు కూడా నాకు తెలుసు, నీ టైమింగ్ కూడా నాకు తెలుసు. సో నేను అందరిలాగా కూర్చొని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పాలి. నాది ఇంటర్ కాదు అని అంటున్నావు కదా, ఇప్పుడు నేను డిగ్రీయా. నేను ఎప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది చెప్పు ఫస్ట్. 24. ఇంటర్వ్యూ ఆపేసాం. సరే లేచిపోతా. సరే 19. ఇప్పటిదాకా నేను అమ్మటి ఇంకో ఏజ్ చెప్పినాను. 19 years. సార్ లైవ్ లో ఉంటూ ఇప్పటిదాకా ఏజ్ ఎంత చెప్పింది గట్టి చెప్పు. 21 కదా, ఇప్పుడు ఎంత చెప్తున్నావు. ఇప్పుడు ఎంత చెప్పినా 21. సారీ 21. ఇది అసలు ఏం అనిపిస్తలేదా ఇంతకాలం చెప్తుంటే. అసలు నీకు ఆన్సర్ కావాలా లేకపోతే నీకు నువ్వు వైరల్ అవ్వాలా. నాకు వైరల్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా వైరల్ ఉన్నా. మరి అంత జనాలని ఎర్రి చేస్తున్నావు అందరు నాకు అర్థం. ప్రతి ఒక్కటి అబద్ధాలు నిజాలు ఉన్నాయి నీ దగ్గర. ఒక ఇంటర్వ్యూ పోతే ఒకలా చెప్తావు, ఇంకో ఇంటర్వ్యూ పోతే అది ఇంకా తప్పు చెప్తావు. ఇప్పుడు ఏమన్నాడినా అన్ని ఇంటర్వ్యూలలో లేదు 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 కరెక్ట్ మాట్లాడుతుంది, ఈ ఇంటర్వ్యూలో అన్ని ఓపెన్ అప్ చేపిస్తా. మరి నీ ఏజ్ నాకు తెలియదు, నీ ఏజ్ నాకు తెలియదు. ఇప్పుడు 1 hour బ్యాక్ నీ ఏజ్ నాకు నీ నోడుతూనే నేను విన్నాను. సో మళ్ళీ అదే చెప్తావు అనుకున్నా కానీ విటే చెప్పినావు. సరే మరి విన్న తర్వాత నువ్వు అడిగితే నాకు మండదా. అబ్బా నేను ఇన్నట్టు నీకు తెలియనే తెలియదు. నా ముందే కూర్చున్నావు నిజంగా మండుతుందా నీకు. సరే నువ్వు అడుగు. నీకు మండుతుందా. నువ్వు అడుగు, మళ్ళీ అడుగు. ఏజ్ మళ్ళీ ఎందుకు అడుగుతానే, నా ఇష్టం అది. సో నీ ఏజ్ నువ్వు 21 అని చెప్పి ఇప్పటిదాకా చెప్పినావు కదా. సరే ఏడ మండుతుంది నీకు చెప్పు. దిమాక్ లో ఉందా నీకు. లేదు మరి దిమాక్ లో మండుతుంది అన్నావు, దిమాకే లేదు మరి ఇంకేడికి మండదు అని అర్థం. సో చూసినావు ఎప్పుడన్నా ఏంది మిర్చి. నాకు అర్థం అవ్వలేదు. మిర్చి ప్రభాస్ మిర్చి ఫిలిం నేను చూసిన. నీకేం తెలియదు కదా. కారం ఉంటుందా తీయ ఉంటుందా అది మిర్చి. ఎప్పుడు తిన్నావా. మేమంతా స్పైస్ తిన్నాం కదా. మరి ఏం తింటావు. స్వీట్స్. ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం చెప్పు. ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం. రస్మలై. ఎందుకు అది హాట్ నచ్చదా. ఎందుకు హాట్ ఉన్న వాళ్ళకి హాట్ నచ్చదు. అట్లా ఫీల్ అవుతున్నావు మేకప్ వేసుకొని హాట్ ఉన్నా అని చెప్పి. కాదు చెప్పు. సరే నాకు హాట్ అయితే నాకు ఎక్కువ నచ్చదు, ఎక్కువ అసలు నచ్చదు, కానీ స్వీట్స్ ఎక్కువ. తిన్నావా బాగా. తిని ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 2. ఓకే, ఇంకెక్కువ చాక్లెట్లు ఏమి ఇష్టం ఎక్కువ. నాకు తెలిసి లాలీపాప్ అంటే ఇష్టం. నాకు చాక్లెట్స్ ఏమి ఇష్టం, సిల్క్ ఫ్రూట్ అన్నట్టు బాగుంటాయి అంతే. లాలీపాప్ నాకేం తెలుసు, నేనేమో చిన్న పిల్లనా. చిన్నప్పుడు తిన్నావా. గుర్తులేదు. ఇప్పుడు లాలీపాపులు తినలే, ఎప్పుడు తినలే. మరి నాకు గుర్తే లేదు అసలుకి. లాలీపాప్ తిన్నది కూడా గుర్తులేదు. సో డైరీ మిల్క్ అన్న తిన్నావా. కొరికినావా లేకపోతే తిన్నావా. డైరీ మిల్క్ చాలా టైమ్స్ తిన్నా. ఎట్లుంది. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఎట్లా అనిపించింది డైరీ మిల్క్. నాకు స్వీట్స్ అంటే ఇష్టం, చాక్లెట్స్ అంటే ఇష్టం. అరే ఎట్లా తిన్నావు అని అడిగితే మళ్ళీ నువ్వు ఒకటి అడిగితే ఎట్లా తిన్నావు అంటున్నా. డైరీ మిల్క్ ఎట్లా తింటారు అందరూ. నువ్వు ఎట్లా తింటావు. నువ్వు ఎట్లా నేను అడిగిన ఫస్ట్ యాజ్ ఇంటర్వ్యూర్ నేను అడిగిన నోట్లో పెట్టుకున్నావా లేకుంటే కొంచెం. నువ్వు ఎట్లా తింటారు. అరే నేను అడిగిన కాబట్టి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పిన. ఎట్లా తింటారు. సరే నేను ఆన్సర్ ఇస్తా. నోటితో తింటారు. నువ్వు చెప్పు. నేను చెవులతో తింటా. చెవులతో తింటావు. నోట్లో పెట్టుకోలే. నేను చెవులతో నోట్లో పెట్టుకోలే. నేను చెవులతో తింటా అంటే అక్కడ ఓకే నేను నిజంగా తీసుకొచ్చి చెవులో పెడతాం. అది తినకుంటే తీసుకురా. గో 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 గెట్ ఇట్ ఫాస్ట్. ఓకే పక్క. సరే అరే నేను ఇంటర్వ్యూ అయిపోయి లోపల తీసుకురా. ఏది మన డైరీ మిల్క్. సరే నోట్లో పెట్టుకో. 450 ఉంటుంది చూడ. తీసుకురా. నోట్లో పెట్టుకో. నీకెందుకు నేను చెవులతో తింటాను కదా. నోట్లో పెట్టుకోవా. నేను చెవులతో తింటాను కదా. నోట్లో పెట్టుకోవా. నేను చెవులతో తింటాను కదా. నేను చెవులతో నా ఇష్టం. డైరీ మిల్క్ ఇచ్చేసి నేను తింటా. ఏంటి తింటావు. డైరీ మిల్క్. అదే ఎట్లా తింటావు అని అడుగుతున్నావు. లాగ్ చేస్తున్నావు. ఎట్లా తింటావు. చెవులతో ఎవరు తిన్నాడు అంత తెలియనప్పుడు ఎందుకు అడుగుతున్నావు. తెలియనప్పుడు ఎందుకు. అదే అంటున్నా. నేను నోట్లో పెట్టుకుంటావా నువ్వు అని అడుగుతున్నాను. నేను చెవులతోనే తింటా. నోట్లో పెట్టుకో. నేను చెవులతోనే తింటా. నోట్లో నేను అడిగిన దానికి ఆన్సర్ నోట్లో పెట్టుకో. నేను చెవులతోనే తింటా. ఇప్పుడు నాకు క్రేవింగ్స్ అవుతుంది, కొంచెం తెప్పియచ్చు కదా డైరీ మిల్క్. తింటావా. కరిగేదాకా తినాలి. 450 కావాలి. నేను కరిగేదాకా తినాలి అని అడుగుతున్నా. నేను తెప్పిస్తా. చూడు నాకు ఎట్లా అవుతుంది. నేను క్రేవింగ్స్ తింటా. నేను ఏమైతుంది క్రేవింగ్స్. సరే నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. పొడుపు కథలు అంటారు కదా. సో అవి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు అనుకో, నువ్వు అడిగిన
డైరీ మిల్కే కొనిపిస్తా, నాకు లేకుంటే తెలిస్తే నేను ఆన్సర్ ఇస్తా. లాలీపాప్ కొనిపిస్తా. నాకు తెలిస్తే నేను ఆన్సర్ ఇస్తా. నాకు బేసిక్ గా అసలు ఈ పొడుపు కథల పైన నాలెడ్జే లేదు. సో అంటే మరి అంత గలీజ్గా నేను అడగను కూడా. నువ్వు అడుగు. నువ్వు ఇచ్చే అంత ట్రోలింగ్ అంత గలీజ్గా నా క్వశ్చన్స్ అయితే ఉండే. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. నాకు బేసిక్ గా నాలెడ్జ్ లేదు, నేను ఆన్సర్ కూడా రాదు. అది నాకు తెలుసు. పొడువుగా ఉంటది, నోట్లో పెట్టుకుంటే చెప్తావా లేదా? లేదు నువ్వే చెప్పాలి. ఆన్సర్ తెలియకపోతే నువ్వు ఆన్సర్ చెప్పవా? చెప్తా. అదే అప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఆన్సర్ అని చెప్పి ఒప్పుకోవాలి, అని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావు కదా, డన్. ఒప్పుకుంటదంట. సరే, పొడువుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది, ఏంటిది అది? పొడువుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది, ఏంటిది అది? స్టేట్ నా దిక్కు చూసి నువ్వు ఆన్సర్ చెప్పాలి. పక్కన వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు, సో వాళ్ళ హెల్ప్ లైన్ అయితే తీసుకో. వాళ్ళకి ఎవరు తెలియదంట. ఓకే, నువ్వు చెప్పు. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. పొడవుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది, ఏమో తెలియదు. ఊహించుకో, తెలుస్తుంది. నీ డైలీ లైఫ్ లో నువ్వు నోట్లో కూడా పెట్టుకుంటావు. అంటే నాకు తెలిసి చిన్నప్పుడు అప్పుడు ఇప్పుడు అంటే మేబీ ఈ టైంలో కూడా నోట్లో పెట్టుకుంటావు. అది నాకు తెలియదు. నోట్లో పెట్టుకుని వస్తుంది. నీకు ఆన్సర్ తెలుసా? తెలుసు. నాకైతే తెలియదు. ఇంత మంచి క్లూ ఇస్తున్నా. నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది, నోట్లో పెట్టుకుని నువ్వు కూడా పెట్టుకున్నావు తెలిసి. అది నాకు తెలియదు. పెద్దగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లడ్డుగా అవుతుంది. నోట్లో ఎప్పుడు ఏం పెట్టుకోలే. బూమరా? కాదు కాదు. ఆన్సర్ చెప్తే పక్కకి వెళ్ళి మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. బూమరేమో ముందు చెప్తున్నా. బూమరే ఉండొచ్చు. ఇంకా నోట్లో అదొకటే పెట్టుకున్నావా? నువ్వు ఆన్సర్ చెప్పు. నోట్లో అదొక్కటే పెట్టుకున్నావా అని అడిగా నేను. బూమరే బబుల్ లాగా అవుతుంది అంతే, ఇంకేమవుతుంది? తప్ప చెప్పు. 2 seconds టైం ఇస్తున్నా, ఎక్కువ 2 seconds ఆన్సర్ చెప్పే. నోట్లో పెట్టి నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. నోట్లో బూమర్ తప్ప ఏం పెట్టుకోలేదా? ఏం పెట్టుకోలేదు నోట్లో. నువ్వు అడిగిన క్వశ్చన్ కి బూమర్ అయితే బబుల్ అవుతుంది అని, అంతే. ఏమైతుంది? బబుల్ లాగా అంతే. ఒప్పుకుంటావు ఇప్పుడు ఎర్రి అని, ఎర్రి డాష్ అని చెప్పి ఒప్పుకుంటావు కదా. సో వ్యూస్ ఆన్సర్ చెప్తున్నా, బెలూన్. మరి బెలూన్ సన్నగా ఉంటది ఫస్ట్, తర్వాత మనం ఊపితే పెద్దగా అవుతుంది. సో అను, నువ్వు చెప్పు ఇప్పుడు. నేను ఎర్రి అని చెప్పు. సరే అను. సరే కాదు, నేను చెప్పను. ఓడిపోయినప్పుడు పక్క చెప్పాల్సిందే. చెప్పు. అబ్బా, ఇదేం కొత్త కాదు, నీ వీడియోలు అందరూ చూస్తూనే ఉంటారు. ఏం నాకు తెలియదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేముంటది? నాకేం తెలియదు. ఎర్రి పుష్పం. చెప్పు. ఓకే, సరే ఒప్పుకున్నావు కదా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా నేను. నాకు దేనికి ఆన్సర్ తెలియదు. మరి ఒప్పుకో. సరే, నేను దేనికి ఆన్సర్ తెలియదు. సో మేబీ ట్రై చేయి, చాలా ఈజీ క్వశ్చన్స్. నేను చూడు, నేను చెప్తున్నా. ఇంకో క్వశ్చన్ చెప్తున్నా. పెద్దగా ఉంటది, అర్థమైందా? పెద్దగా ఉంటది, చిన్నగా ఉంటది, సరిగ్గా చేసుకోపోతే పిచ్చిగా అవుతది. అస్సలు వేసిన బుర్ర కూడా ఎక్కలే. లైట్ స్కిప్. ఇంకొకటి చిన్నది అడుగుతా నేను. చాలా సిల్లీ క్వశ్చన్ ఇదంతా. ఆన్సర్ తెలుసా? తెలియదు. తెలియకపోతే ఎందుకు? ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు? నేనా? ఏం చేస్తారు? పొడుపు కదా. పొడుపు కథనా? ఎస్. ఇంట్లో ఏమి లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? అందరా? ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? బయటికి వస్తా చెప్పులు వేసుకొని, అంతే. ఏం చేసినావు? కరెక్ట్ ఆలోచించి పక్క ఆన్సర్ చెప్తే నీకు తెలివి ఎక్కువ ఉందని చెప్పి అర్థమైపోతుంది. ఈ ఆన్సర్ నోట్లోనే ఉంటది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంట్లో ఎవరు లేనప్పుడు బట్టలు వేసుకోకుండా ఉంటాం ఇంట్లో. ఉండొచ్చు. బట్టలు చెప్పులు వేసుకొని బయటికి వస్తాం. ఫోన్ బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అడిగిన నేను. ఆన్సర్ అందులో ఉంది. నువ్వు ఇంట్లో ఎవరు లేనప్పుడు బయటికి వస్తావు కదా, వచ్చేటప్పుడు ఏం చేసి బయటికి వస్తావు? ఏమో తెలియదు నాకు. ఏం చేయవు నువ్వు? చెప్పులు వేసుకొని బయటకు వచ్చేస్తా, అంతే. కరెక్ట్ ఆలోచించు, అంతే. కరెక్ట్. మీకు తెలుసా ఆన్సర్? నరేందర్, బబ్లు, మీకు తెలియదు? అందరు అదేనా? అందరు ఎర్రే. నువ్వు ఒక్కైనవే ఆన్సర్లు పట్టుకొని కూర్చున్నావు. చూడకుండా నేను చెప్పాలి ఆన్సర్. నవ్వొద్దు, లాక్ వేసి పోతాం. బయటికి పోయేటప్పుడు ఇల్లు తాళం వేసే కదా పోతాం. నాకు నవ్వు రాలే అసలుకి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్. నేను అందుకే ఇప్పుడు అంత మంచి ఆన్సర్. సరే, ఓకే, ఇప్పుడు నువ్వు అడుగు. నేను అడగను, నా దగ్గర లేవు ఇప్పుడు. ఓకే, సరే. ఆ మొత్తానికి అయితే ఒప్పుకున్నావు, నువ్వు ఎర్రి అని చెప్పి నువ్వు మన ఇంటర్వ్యూ ద్వారా ఒప్పుకున్నావు. ఎందుకంటే చెప్పేవన్నీ ఫేక్, అన్ని అబద్ధాలే. కేవలం కంటెంట్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తావు, జనాలను అందరినీ పిచ్చోళ్ళని చేస్తావు, ఫాలోవర్స్ ని పెంచుకున్నావు, అర్థమైందా? పైసలు సంపాదించుకుంటున్నావు, ఇవన్నీ ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నావా లేదా? ఫాలోవర్స్ మా దేవుళ్ళు.
దేవుళ్ళు అంటూ చేసేది చేస్తూనే ఉంటాం. ఫాలోవర్స్ కోసం ఫాలోవర్స్ ఆర్ లైక్ చెప్పినా కదా గాడ్ అని సపోర్ట్ కావాలి అని వాళ్ళ వల్లనే పైసలు వస్తున్నాయి. పుస్తకం వాళ్ళు అన్ఫాలో చేస్తే కథం. అది లైట్. ఓకే లైట్ అంటే ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ రాబోతుంది. సర్ప్రైజా? ఎస్. నవ్వుతున్నావు ఏంది? నీకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా నేను. ఎవరు సర్ప్రైజ్? ఉన్నది ఎవరు? నిజంగా నాకా? ఎవరు చూపిస్తా. మేబీ ఇప్పటిదాకా నుంచి అంటున్నావు కదా నా బాయ్ ఫ్రెండ్ ఏది నా బాయ్ ఫ్రెండ్ ఏదని చెప్పి. సో డైరెక్ట్ నా స్టూడియోకే తీసుకొచ్చిన. ఇప్పుడు అందరికి నేను చూపిస్తాను ఈ బాయ్ ఫ్రెండ్. మజాక్ ఆడకు. సో వెల్కమ్ చేద్దాం అన్ని ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. సో డక్ 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 వస్తుందా? భయం అవుతుందా? అట్లేం లేదు కానీ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. నువ్వు ఎవరిని పిలిచినావు అన్నది ఒకటి ఉంది అట్లా. నటి నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు వదిలిపెట్టేసి సరేనా. సో నేను తర్వాత చూపిస్తా. సో ఎవరు కాదు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేది నీ ఫ్రెండ్ తను. సో నీకు ఇష్టమైన వ్యక్తి తను కూడా. సో షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ విరాట్ కోహ్లీ టైయార్డ్ ఫ్యాన్ అనమాట. సో అర్థమైందా ఎవరు? ఒకసారి వెల్కమ్ చేద్దామా? ఓకే. సో బార్బీ శృతి. సో లెట్స్ వెల్కమ్. సో మీ ఫ్రెండ్ సడన్ గా నువ్వు వస్తున్నావు అని చెప్పి నేను సో తనని పిలవడం జరిగింది. సో హాయ్. సో సర్ప్రైజా? ఎన్ని డేస్ అని కలవకం ఇద్దరు? 2 days ago. 2 days ago. సో 2 days agoకే అంత ఓవర్ యాక్షన్. 2 days agoకే ఇట్లా వచ్చి టాక్కులు ఇవన్నీ ఓవర్ యాక్షన్. మళ్ళా మీరు పిలిచినప్పుడు చెప్పలే కదా ఏముంది అని. అయితే నేను ఫస్ట్ టైం నేను సపరేట్గా ఇంటర్వ్యూ పిలిచిన. సో అదే టైంకి నేను కూడా ఇంటర్వ్యూ పిలిచిన నేను. సో ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అనుకున్నా. సరే అన్ని పక్కన పెడితే నీ ఫ్రెండ్ పక్కనే ఉంది. సో నీ గురించి నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను ఫస్ట్. ఓకేనా? సో ఏదన్నా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అగ్రీ చేయాలి. సో శృతి వాస్తవాలు చెప్పాలి. మీ ఫ్రెండ్ చేసే వీడియోలో నీకు మంచి అనిపిస్తుందా చెడు అనిపిస్తుందా? ఇప్పుడైతే ఆపేసింది కదా. అది కాదు ముందున్న వీడియోస్ చెప్పు. కొంచెం నెగిటివ్ ఉంది. 1% నెగిటివ్ ఉందా అందులో? 50%. విన్నావా? ఇప్పటిదాకా ఏమన్నాను? నాకు అర్థం అవ్వలే. ఈ కంటెంట్ బంద్ చేయేది ఇచ్చుడు. సో నువ్వు మీ ఫ్రెండ్ చేసే వీడియోలు మంచిగా ఉంటాయా చెడ్డగా ఉంటాయా ఎలా ఉంటాయా అని అడిగితే సో తను ఏం చెప్పిందో నువ్వు విన్నావు. 1% బాగా లేకుంటుందా లేకుంటే మొత్తానికే బాగుండదు అంటే 50% బాగుండదు అని చెప్పి తను చెప్తుంది. ఇప్పుడు నువ్వు బంద్ చేసి 1 month అవుతున్నట్టుంది కదా. 1 month మ్యాక్స్ ఒక 2 months. 2 months ఎగ్జాక్ట్. ఆ వీడియోల వల్ల ట్రోలింగ్ గా బాగా ట్రోల్ అయినా బాగా పేరు వచ్చింది. సో మాటలు ఎట్లా అనిపిస్తుంటాయి నీకు? అసలు మేము మాట్లాడుకోం ఎక్కువ. నీకు అర్థమైంది నేను చెప్పింది? మీరు రీల్స్ గురించి మాట్లాడుతున్నారు, వీడియోస్ గురించి. కొంచెం ట్రోలింగ్ టైంలో ఆమె అలాగే మాట్లాడుతూ ఉంటది, కొంచెం బోల్డ్ గా అయితే మాట్లాడుతుంది. కానీ బయట లైఫ్ లో అయితే ఆమె అట్లా ఉండదు, నార్మల్ సింపుల్ గా ఉంటది అందరిలాగా. కానీ వీడియోస్ లో మాత్రం అలా మాట్లాడుతుంది. సో నిజంగా ఎప్పుడు నీకేమనిపించలేదు ఎప్పుడు చూస్తే? ఇప్పుడు ఆమె ఆఫ్ చేసేసింది ట్రోలింగ్స్ కూడా. ముందు కంటా నేను అప్పుడు ఆమె నాకు తెలియదు కదా, నేను కూడా ఆమెకు తెలియాలి. ట్రోలింగ్ అప్పుడు ఆమె నాకు తెలియదు, నేను ఆమెకు తెలియదు. అదే నీకు చెప్తున్నా. సో ఆ వీడియోస్ చూసినప్పుడు అంటే నేను నీ ఫ్రెండ్ కూడా ఎందుకు పిలిచిన అంటే ఆడపిల్లల వీడియోస్ చేస్తున్నావు. సో ఇంకో ఆడపిల్ల నుంచి ఆన్సర్ ఉంటేనే బాగుంటుంది, నేను చెప్తే గలీజ్ ఉంటుందని చెప్పి కూడా ఆమె పిలవడం జరిగింది. సో ఆమె నోటి నుంచే విందాం నువ్వు చేసే ఆనిముత్యాల పనులన్నీ, నువ్వు మాట్లాడే మంచి మాటలు. సో చాలా నీటి మాటలు. శృతి నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది ఆర్సీబీ అప్పుడు వరస్ట్ గా. మనం చక్కగా పక్కన మీద మాట్లాడాలి. మస్తు వరస్ట్ గా అయింది ఈమె. ఇంకా అది కూడా చాలా బ్యాడ్ ట్రోల్స్, ఆంటీస్ కూడా ట్రోల్స్ చేసినారు ఆమె వరస్ట్ గా. ఇప్పుడు రీసెంట్ గా కూడా చేయలేదు శృతి. అది తెలుసా అవన్నీ నేను అడుగుతా. ఫస్ట్ నీ గురించి చెప్పు. ఈమె మాట్లాడే మాటలు నీకు ఎప్పుడన్నా అనిపించినా గలీజ్ గా? ఆమె నాతో ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, వీడియోస్ లో అట్లా మాట్లాడింది. కొంచెం అది కొంచెం అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇంకా ట్రోలింగ్ అది ఇంకా ఆమె పర్సనల్ లైఫ్ నేను నేను చెప్పలేను కదా, నేను ఆమె ఇంట్లో మనిషిని కాదు కదా. మొన్న చెప్పాను, లేదు ఇట్లా నెగిటివ్గా వెళ్ళడం కన్నా పాజిటివ్ వెళ్ళడం బెస్ట్, తీసేసాయని చెప్పాను. అన్ని తీసేసింది, అన్ని ఇంతకు ముందు ఉండే వీడియోస్ తీసేసింది, ఇప్పుడైతే మొత్తానికి స్టాప్ చేసేసింది అమ్మాయి ట్రోలింగ్స్ కూడా మొత్తం. ఇప్పుడు అన్నీ స్టాప్ చేసేసింది. సరే నీ ఫ్రెండే చెప్తుంది పక్కన కూర్చొని, అంటే నేనే నీకు అడుగుదాం అనుకున్నా, ఆన్సర్ నేనే ఇద్దాం అనుకున్నా, కానీ నేను చెప్తే గలీజ్ ఉంటుంది, ఒక ఆడపిల్ల చెప్తే నీకు అర్థమవుతుంది అని చెప్పి కూడా ఆమె వర్షన్ నువ్వు విన్నావు. నిజంగా ఇప్పటికన్నా చెప్పు. సరే అయిపోయింది, నువ్వు ఆ వీడియోస్ బంద్ చేసినావు, ఓకే ఫైన్. అది సో నువ్వు చేసిన వీడియోలు నీకన్నా మంచిగా అనిపించినాయి వాస్తవంగా? ట్రోలింగ్ యాక్టింగ్ దట్స్ ఇట్. ట్రోల్ చేసిన ఫేమస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నా, ఫేమస్ అయ్యి ఇక్కడ కూర్చున్నా నేను.
సిగ్గు అయితే లేదు సిగ్గు ఇఫ్ ఐ పోస్టెడ్ ఆడపిల్ల